షెడ్యూల్ ప్రకారం 2027లో యూపీ ఎన్నికలు జరుగుతాయి. అందుకంటే ముందే కూటమిని బలోపేతం చేసి ఎన్నికల సమరంలోకి దిగాలని అఖిలేష్ భావిస్తున్నారట. వీళ్ళ లెక్కలన్నీ కుదిరి యూపీలో చక్రం తిప్పగలిగితే తదుపరి లక్ష్యం ఢిల్లీ ఎర్రకోట. అంతా కలిసి వస్తే 2027లో యూపీ సీఎంగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తారు అఖిలేష్. ఆ తర్వాత 2029లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఇండి కూటమి ప్రధాని అభ్యర్థిగా జనం ముందుకు వస్తారు. ఇందుకు కాంగ్రెస్ కూడా ఓకే చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాగైనా బీజేపీని గద్దదించాలనేది ఆ పార్టీ ప్లాన్. ఇందులో భాగంగా ఓసారి అఖిలేష్కు ప్రధాని పదవి ఇచ్చేందుకు పెద్దగా అభ్యంతరాలు కూడా చెప్పకపోవచ్చు. సో రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అఖిలేష్ యాదవ్ ఓ బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన లీడర్. బీసీల్లోనే ఎంతో పవర్ఫుల్ వర్గం ఇది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోనూ యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. కర్ణాటకలోనూ ప్రభావం చూపించే సామాజిక వర్గం ఇది. బీసీలందరినీ ఏకతాటిపైకి తెచ్చే సత్తా యాదవులకు ఉంది. అందుకే అఖిలేష్కు ఇండి పగ్గాలు అప్పజెప్పేందుకు జోరుగా మంతనాలు సాగుతున్నట్లు ప్రచారం సాగుతుంది. రాహుల్ అన్నీ తానై ఇండి కూటమి నడుపుతున్నా చాలా పార్టీలు దూరం అవుతున్నాయి. ఆ పార్టీతో గతంలో వారికి ఉన్న విభేదాలు కావచ్చు, లేదా సైద్ధాంతిక వైరుధ్యాలు కావచ్చు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమికి దూరమైంది. లోక్సభ ఎన్నికల కంటే ముందే నితీష్ దూరమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్, బెంగాల్లోని తృణమూల్ సైతం అంటీ ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకో ఏమో కానీ ఈ పార్టీలన్నింటికీ కాంగ్రెస్ అంటే నచ్చడం లేదు. అందుకే మనస్ఫూర్తిగా ఇండి కూటమితో కలిసి పోరాడలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా అఖిలేష్ పేరు తెరపైకి వచ్చింది. అఖిలేష్ అంటే అందరివాడు. అతడిపై ఎలాంటి ఆరోపణలు కూడా లేవు. యంగ్ అండ్ డైనమిక్. అందుకే ఈ ఫార్ములాతో బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధమవుతుంది ఇండి కూటమి. ఇక అఖిలేష్ కూడా దూకుడుగా ముందుకెళ్తున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించిన ఆయన అటు కాంగ్రెస్ నాయకులతో, ఇటు బీఆర్ఎస్ లీడర్లతో సమావేశమయ్యారు. ఇవి సాధారణ సమావేశాలే అని చెబుతున్నా ఏదో జరుగుతుందనేది మాత్రం సుస్పష్టం. ఆయన సడన్ గా తెలంగాణకు రావడం ఏంటి? అధికార విపక్ష నాయకులతో భేటీ కావడం ఏంది? ఇక్కడ కూడా ఓ ఫార్ములా ఉంది. అదే శత్రువుకు శత్రువు మిత్రుడు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలనేది బీఆర్ఎస్ పాలసీ. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ బలపడొద్దు అనేది కాంగ్రెస్ స్ట్రాటజీ. ఈ ఫార్ములాతోనే అఖిలేష్ రెండు పార్టీల నాయకులతో మంతనాలు జరిపారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ పర్యటనలో బీసీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అఖిలేష్. హైదరాబాద్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఎన్డీఏపై కేంద్రం చేపట్టిన ఎస్ఐఆర్ పై నిప్పులు చెరిగారు. ముందుగా ఆయన తెలుగు రాష్ట్రాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టారట. బీఆర్ఎస్, వైసీపీలను ఎలాగైనా ఇండి కూటమిలోకి తీసుకురావాలనేది ఆయన వ్యూహం అనే ప్రచారం జరుగుతుంది. సో అప్పుడే ఆయన రంగంలోకి దిగారన్నమాట. విజన్ ఇండియా అనే నినాదంతో అన్ని రాష్ట్రాల్లో పర్యటించాలని అఖిలేష్ భావిస్తున్నారు. ఈ టూర్లో అక్కడి పరిస్థితులను గమనిస్తున్నారు. దీంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఇండి కూటమిని మరోసారి బలోపేతం చేయడమే అని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఇండి కూటమి స్వరూపం పూర్తిగా మారిపోవచ్చు.